అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్లు యార్డులను చెరబట్టిన టీడీపీ నేతలు స్టాక్ యార్డులు దోచేశారు. ఇప్పుడు రీచులపై పడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే నెల ఉన్న 40 లక్షల టన్నుల ఇసుకను తమ్ముళ్ళు బుక్కేశారు. ఇసుక పాలసీ రాలేదు, అయినా రీచులు తవ్వేస్తున్నారు. తిరుపతి స్వర్ణముఖి నదిలో భారీ యంత్రాలతో తవ్వకాలు. బాపట్ల జిల్లా పెసర్లంక, గాజులంక రీచుల్లోని అదే తంతు. నెల్లూరు, ఎన్టీఆర్ జిల్లాల నుంచి హైదరాబాద్ తరలుతున్న ఇసుక. అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలోని పెద్ద ఎత్తున ఇసుక దందా. అయినా కన్నెత్తి చూడని అధికారులు. ఇసుక ఉచితంగా ఇస్తే కార్మికులకు పని దొరుకుతుంది, ఆదాయం వస్తుంది, రాష్ట్ర సంపద పెరుగుతుంది, దాంతో అభివృద్ధి చేస్తా పూర్టు రిచ్ నా విజన్ అంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. కానీ అధికారంలోకి వచ్చాక తమ్ముళ్లకు రిచ్గా మార్చడం మీద ఆయన దృష్టి పెట్టారు. ఇసుకను వారికి వరంగా మార్చారు. ఇసుక పాలసీ లేకుండానే వచ్చి రాకని స్టాక్ యార్డులు 40 లక్షల టన్నుల ఇసుకని టీడీపీ నేతలు బుక్కేశారు. మిగిలిన 40 లక్షల టన్నులను ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా రీచులపై పడ్డారు. జేసీబీలు పెట్టి మరీ పట్టపగల అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తూ నచ్చిన ప్రాంతానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తమ్ముళ్ళు రిచ్ కావడానికి ఇలా బాబుగారు ఇసుక రీచ్ని అప్పనంగా అప్పగించేశారు. రాష్ట్రంలోని పలు రీచ్లు స్టాక్ యార్డులు సాక్షి పరిశీలించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టార్గెట్ జగన్ అంటూ కాంగ్రెస్ లక్ష్యం అదే. జగన్ దెబ్బతీసేందుకు నన్ను వాడుకుంది యూట్యూబ్.